కర్నూలు నగరంలోనే ధర్నా చౌక్ వద్ద గత 5 రోజులుగా హైకోర్టు ఏర్పాటు చేయాలని జరుగుతున్న రీలే నిరాహార దీక్షకు శనివారం విశాల ఐక్య ప్రాతిపదికన వివిధ ప్రజా సంఘాల రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేశాయి. శనివారం నిర్వహించిన దీక్ష శిబిరాన్ని మాజీ కార్పొరేటర్, పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఈ పుల్లారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఈ దీక్ష శిబిరాన్ని మేయర్ బివై రామయ్య, సుందరయ్య, విజ్ఞాన కేంద్రం కన్వీనర్ ధనంజయ రమణారెడ్డి పాల్గొని సంఘీభావం తెలియజేశారు. దీక్షల్లో న్యాయవాదులు సింగరాజు, లక్ష్మణ్, బి చంద్రుడు, నాగరాజు, కృష్ణమూర్తి, గోరంట్ల రామాంజనేయులు, సి ఆనంద్, మహేష్, డి విశ్వనాథ్ రెడ్డి కూర్చున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, న్యాయవాదులు చంద్రుడు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కర్నూలులో హైకోర్టు న్యాయబద్దమైన డిమాండ్ అని తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మరో 150 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. మరి బెంచ్ రాజధాని వచ్చిన పద్మవతారు దాదాపు 2 సంవత్సరాలండి. ఇక వచ్చిందని చెప్పి పాలాభిషేకాలు చేసిన దాన్ని మంచిగా ఆయన ఏమీ లేదు ఇంతవరకు కూడా. కాబట్టి మిత్రులందరూ కూడా ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు కూడా మేధావులు కలిసి రావాలి, విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు ప్రజలు రావాలి, అందరూ కలిసి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించమన్నప్పుడు మనకు సాధ్యమవుతుంది. కాబట్టి మిత్రులారా, నేను 2వ విడతలో మనకు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దగ్గర దగ్గర కదిలి కూర్చుంటే వరకు మనం ఎప్పుడైతే ఇక్కడ మనం ధర్నా చేసాం మొదలు పెట్టారో కలెక్టర్ గారు ఒక చిన్న అలజడి సృష్టించారు. అయిపోయింది, వచ్చేసింది. గతంలో కూడా చాలా రోజులు చేశాము. మేము డిమాండ్ చేస్తున్నామంటే గత 5 సంవత్సరాల్లోనేమో ఇక్కడ హైకోర్టును పెడుతున్నామని వైఎస్ఆర్సీపీ పార్టీ కాలం గడిపింది. అదేవిధంగా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలిచిన వెంటనే ఇప్పుడు కాదు అప్పుడు అధికారంలో ఈడ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని అడావుడి సృష్టించారు. అయ్యా, మేము అడుగుతున్నది ఏమంటే ఆ పార్టీని ఈ పార్టీ అని కాదు, కర్నూలు ఎంతో చరిత్రాత్మకమైనటువంటి ఈ నగరాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్రగానే నిలబడి అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి కనిసన్నల్లోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కానీ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చే విషయంలో కానీ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ బెంచ్ పెట్టే విషయంలో కానీ ఎందుకు మీరు పరుస్తున్నారు? ఎవరు ఆటంకపరుస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మీ కంట్రోల్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వము మీ కంట్రోల్లో ఉంది, మీరున్నారు. అదేవిధంగా ఈ జిల్లా నుంచి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి న్యాయశాఖ మంత్రి ఉన్నారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉన్నారు, ఇండస్ట్రీ మినిస్టర్ గారు ఉన్నారు. అయ్యా, మీకు ఈ కీర్తి మీకే తగ్గుతుంది. ఖచ్చితంగా కర్నూలుని నిర్లక్ష్యం చేయొద్దు. రాయలసీమ మేము రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలంతోనో చేసేది కాదు. కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పడితే దాదాపు హైకోర్టుకు సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా 300 కుటుంబాలు ఇక్కడికి వస్తాయి. 300 కుటుంబాలు వస్తాయి. చాలా మంది హైకోర్టు కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళు వస్తారు. అటు రియల్ ఎస్టేట్ కానీ, రవాణా రంగం కానీ. హైకోర్టు బెంచ్ కావాలని చెప్పి న్యాయవాదులు చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యమాలు చేపడుతున్నారు. కానీ గవర్నమెంట్ లో వచ్చినప్పుడంతా అది తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, వైసీపీ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ వచ్చిన ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నారు, మేనిఫెస్టోలు రాస్తున్నారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. కానీ ఇంతవరకు హైకోర్టు బెంచ్ ఇక్కడ రావడం కోసం ఎవరు కృషి చేస్తలేరు. వాళ్ళందరూ ఆదే డ్రామా తప్ప ఇంకోటి లేదు. రాయలసీమకు కానీ, రాయలసీమ జిల్లాలకు కానీ, రాయలసీమ ప్రజలకు కానీ ఏమాత్రం న్యాయం చేయదలుచుకుంటే ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ నిన్ననే లోకేష్ ముఖ్యమంత్రి కుమారుడు మినిస్టర్ అయిన లోకేష్ నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. అంతర్జాతీయ న్యాయ కళాశాలని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని. ఇవన్నీ ఎందుకంటే అక్కడ అభివృద్ధి జరగడం కోసం ఇవన్నీ తీసుకొస్తున్నారు. మేము తమ్ముడు సపోర్ట్ చేస్తున్నాం. కానీ కర్నూలులో కూడా అట్లా డెవలప్మెంట్ కోసం ఒక హైకోర్టు బెంచ్ ని ఇక్కడ ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ ని కోరుతున్నాం. అలాగే డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. నా పేరు డి వెంకటస్వామి, ఐలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్. కర్నూలు నగరంలో లాయర్స్ ఆధ్వర్యంలో ఈ రాజధాని విషయంలో దాదాపు వారం నుంచి ధర్నా చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లున్నాయి. కాబట్టి కోల్పోయినటువంటి రాజధాని మనము మరీ తిరిగి కర్నూలులో ఈ రాజధాని కోసము అన్ని ప్రజా సంఘాలు
అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము.